హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు దాల్ కిచడీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇది నేను కందిపప్పు పెసరపప్పు మిక్స్ చేసి కిచడీ చేశాను. టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. అది ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను రండి. దానికి నేను 1.5 కప్పు రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ని బాగా క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత 1/2 కప్పు కందిపప్పు తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. మనం కందిపప్పుతోనే కూడా చేయొచ్చు, కాకపోతే పెసరపప్పు మిక్స్ చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీన్ని బాగా క్లీన్ చేసేసుకున్నాను 2 టైమ్స్ వాటర్తో. తర్వాత కుక్కర్లోకి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నానండి. నెయ్యి వేస్తే బాగుంటుంది, కమ్మగా మంచి వాసనగా బాగుంటుంది. సో తర్వాత నేను 1 స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను. అలాగే 1 కప్పు నేను చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ తీసుకున్నానండి. దీన్ని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం. అలాగే నేను ఒక 4-5 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకున్నాను. ఇది కిచడీ అయ్యే లోపల ఆ మిరపకాయలు కూడా కనపడవండి. పిల్లలు తింటే కూడా ఏమి స్పైసీ ఉండదు. అలాగే కరివేపాకు వేసేసుకున్నాను. ఇదంతా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం. అయిన తర్వాత 1 స్పూన్ వరకు నేను వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి, జింజర్ వెల్లుల్లి పేస్టు. అది కూడా పచ్చివాసన పోయేంతవరకు కాసేపు ఇలా వేయించేసుకుందాం. ఇది చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో వేడివేడిగా డిన్నర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీన్ని డిన్నర్కే చేస్తున్నాను, లేదంటే బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్ బాక్స్ కూడా తీసుకోవచ్చండి. అలాగే నేను చిన్న ముక్కలుగా తరిగిన ఒక 3 టమాటాల వరకు, పెద్ద టమాటాలే తీసుకున్నాను, 3 టమాటాల వరకు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కూడా బాగా వేగిపోవాలండి ఆయిల్లోనే. దీనికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల బాగా ఇవన్నీ టమాటాలన్నీ త్వరగా ఉడుకుతాయి, అందువల్ల సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ అంటే నేను రాళ్ళ ఉప్పే వాడుకుంటానండి. ఇలాంటి వాటికి రాళ్ళ ఉప్పు వేస్తే టేస్ట్ వేరేలా ఉంటుంది. సాల్ట్ కన్నా రాళ్ళ ఉప్పు టేస్ట్ ఇస్తుంది. ఇదిగోండి, బాగా ఇవంతా ఆయిల్లోనే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నేను ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, అలాగే సాంబార్ పొడి కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. అంతేనండి, ఇంకేం లేదు. ఇవంతా కూడా కాసేపు ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ అంతా కడిగి పెట్టుకున్నాం, పప్పు రైసు, దాన్ని వేసి ఇదే మిశ్రమంలో కాసేపు మిక్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. అంతే అండి, ఇది ఇలా అయిన తర్వాత దీనికి వాటర్ యాడ్ చేసుకుందాం. నేను 1.5 కప్పు రైసు 1 కప్పు ఇది చేసుకున్నాను కదండి. నేను ఆల్మోస్ట్ 8 కప్స్ వరకు నేను వాటర్ వేసుకున్నాను. వాటర్ ఎక్కువ ఉంటేనే అది కొద్దిగా స్మూతీనెస్ వస్తుంది. సో కొద్దిగా మెత్తగా ఉండాలని కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను. అంతేనండి, విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత కుక్ చేసుకుందాం. అంతే అండి, ఇదిగోండి రెడీ అయిపోయింది దాల్ కిచడీ. అసలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకే చాలా నచ్చేసింది అనుకోండి. మా ఇంట్లో వాళ్ళు ఇంకా బాగా తిన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు